ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. మన దేవుడు గొప్పవాడు, పరిశుద్ధుడు. అపోస్తలుడైన పౌలు అంటాడు హెబ్రీయులకు రాస్తూ, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడనే మాట రాశాడు. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు కాబట్టే తన్ను ఆరాధించే వారందరూ కూడా పరిశుద్ధతలో ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని ఆరాధించడానికి మనకు ఉండాల్సిన ఒక అర్హత ఏంటి అంటే పరిశుద్ధత. పరిశుద్ధమైన అలంకారాలు ధరించుకునే దేవుని మనం స్తుతించినప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. మన చుట్టూ ఉన్న వాతావరణం మారుతుంది. వర్షిప్ చేంజెస్ అట్మాస్ఫియర్ అని దేవుని సేవకుడు అంటాడు. ప్రభువుని ఆరాధించడంలోనే మన పరిస్థితులు మారతాయి. ఉదయాన్నే లేచిన తర్వాత మనం దేవుని స్తుతించి ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదివిన తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని బైబిల్లోంచి మనం వింటున్నాం. దేవుని వాగ్దానాలు అమూల్యమైనవి, వెలకట్టలేనివి, అత్యధికమైనవని పేతురు భక్తుడు రాశాడు కదా. వాగ్దానాలు ధ్యానం చేయడం వలన ఖచ్చితంగా మనలో గొప్ప ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ఈ వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మన జీవితంలో వాటిని నెరవేరుస్తారు. ఈరోజు వాగ్దానం కోసం ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందామా? డ్యూటరానమీ చాప్టర్ 7 and verse 6. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. నీవు నీ దేవుడిని యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడిని యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరుచుకొనెను. ఎంత చక్కని మాట, ఎంత ధైర్యం ఇచ్చే మాట. ప్రియులారా గమనించండి, పాత నిబంధనలో దేవుని ఫోకస్ అంతా కూడా ఇశ్రాయేలు మీద ఉంది. గాడ్స్ ఫోకస్ వాజ్ ఆన్ ఇజ్రాయెలైట్స్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. బట్ వెన్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్, యేసు ప్రభు శిలువ మీద చనిపోయిన తర్వాత సంఘము ప్రారంభించబడినప్పుడు దేవుని యొక్క ఫోకస్ ఇప్పుడు సంఘం మీద ఉంది. సంఘములో ఎవరున్నారంటే ఆయన రక్తము చేత కడగబడిన వారు, కొనబడిన వారు ఆయన సంఘంలో ఉన్నారు. వారు ఏ ప్రాంతానికి చెందిన వారైనా, ఒకప్పుడు ఏ మతాల్లో, ఏ కులాల్లో, ఏ వర్గాల్లో వాళ్ళు ఉన్నప్పటికీ ప్రభువుని అంగీకరించిన తర్వాత దేవుడు వారందరినీ ఒక కుటుంబంగా దేవుడు చేశాడు. సో ఈ వాగ్దానాన్ని మనం సంఘానికి ఆపాదించగలిగితే దేవుణ్ణి అంగీకరించిన వారు ప్రతిష్ఠిత జనముగా ఉన్నారు. మనం దేవునికి ప్రతిష్ఠించబడ్డాం. ఆయన కొరకు మనం జీవిస్తున్న ప్రజలుగా ఉన్నాం. పేతురు భక్తుడు ఇదే అంటాడు, ఒకప్పుడు మనందరం చీకట్లో ఉన్నాం, కానీ యేసు ప్రభు మనందరినీ తన వెలుగులోని తీసుకొచ్చాడు. ఈ వెలుగుకు ఆయన పెట్టిన పేరేంటంటే ఆశ్చర్యకరమైన వెలుగు అన్నాడు. మార్వెలస్ లైట్ అనే మాట అక్కడ రాయబడింది. ఎప్పుడైతే మనం వెలుగులోనికి వచ్చామో మనకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. అవి ఏంటి అంటే మనము ఏర్పరచబడిన వంశం అన్నాడు, దేవుని సొత్తైన ప్రజలం అన్నాడు. ఎందుకు అంటే ఆయన స్తుతులు లేదా ఆయన స్తోత్రమును ప్రచురించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనము ప్రతిష్ఠిత జనముగా ఉన్నాం. వీఆర్ డెడికేటెడ్ టు గాడ్. గాడ్ హస్ చోజన్ us. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రం కాకుండా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి అనే మాట. లోకంలో చాలా తారతమ్యాలు ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్ ఇన్ ద వరల్డ్. నీ కులాన్ని బట్టి నేను తక్కువగా చూసేవాళ్ళు ఉంటారు. నీ స్థాయిని బట్టి, నీ అంతస్తుని బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ రూపాన్ని బట్టి, నీకున్న ఆస్తిపాస్తులను బట్టి తక్కువగా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారేమో. నీకేదైతే లేదో దాన్నే చూసి ప్రజల్ని నిందిస్తారు, అవమానిస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నిన్ను భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువగా ఎంచుతున్నానో. ఇప్పుడు ఎవరు ఎంచే విషయాన్ని నీవు పరిగణలో తీసుకుంటావు చెప్పు ఒకసారి. కొన్నిసార్లు లోకసమైన వ్యక్తులు నిన్ను అపహాస్యం చేస్తారని కృంగిపోతున్నావు. చాలామంది విద్యార్థులు స్కూళ్ళల్లో లేదా కాలేజెస్లో బుల్లింగ్ చేయబడుతుంటారు. బుల్లింగ్ చేస్తారు కొంతమంది. వారి రూపాన్ని బట్టి బాడీ షేమింగ్ అంటారు, లేదా వారి యొక్క స్థాయిని బట్టి హేళన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి ఈ రోజుల్లో. అందరూ బట్టి డిప్రెషన్లు పెరుగుతున్నాయి ఈ రోజుల్లో. అలాంటి సిచ్యువేషన్లో కనుక నువ్వు ఉంటే, నీ ఆఫీస్లో కావచ్చు, నువ్వు పనిచేసే స్థలంలో కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, నీ బంధువుల మధ్య కావచ్చు, కొన్నిసార్లు అందరూ నిన్ను తక్కువగా చూస్తూ హేళన చేస్తూ నువ్వు యేసు ప్రభువుని అంగీకరించినందుకు, ప్రభువుని వెంబడిస్తున్నందుకు నిన్ను చాలా ఇబ్బంది పడుతున్నారు మానసికంగా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువు నిన్ను సమస్త జనముల కంటే ఎక్కువగా ఎంచాడు ఆయన. అది నువ్వు గమనించాల్సింది. అక్కడ నువ్వు ఫోకస్ పెట్టాల్సింది. ప్రభువు దృష్టిలో నువ్వు ఎంచబడినవాడు. ఎక్కువగా దేవుడిని ఎంచాడు. నువ్వు తక్కువ వాడు కాదు, నువ్వు అంటరాని వాడు కాదు, నువ్వు అమానుష్యమైన వ్యక్తివి కాదు. ప్రభువు నేను గొప్పగా ఎంచాను అన్నప్పుడు నువ్వెందుకు కృంగిపోతావు? ఇంకెందుకు అధైర్యపడతావు? ఎందుకు బాధపడతావు? వాళ్ళో వీళ్ళో నిన్ను ఏదో అన్నారని ఎందుకు ఇబ్బందులు పాలవుతున్నావు?
ప్రభువు నిన్ను ఎంచుతున్నాడు, నువ్వు గొప్పగా ఉండాలని గొప్పవాడిగా దేవుడు నిన్ను ఎంచాడు. అంత మాత్రం కాకుండా ఆయన తన స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడట. ఇంగ్లీష్లో ఏముంటుందంటే గాడ్ హెజ్ చోసెన్ us టు బీ స్పెషల్ పీపుల్ అనే మాట రాశాడు. ప్రత్యేకమైన జనాంగం. దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు తన ఉద్దేశాల కోసం. అందరితో కలిసిపోయే మనస్తత్వం కాదు దేవుని బిడ్డలది. దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడని లేఖనాలు సెలవిస్తుంది. ఎందుకు ఈ ప్రత్యేకము అంటే లోకము నుండి దేవుడు వేరుపరిచి తన కొరకు జీవించినట్లుగా. అలా అని చెప్పి మనం మనుషుల్ని ద్వేషిస్తామనో లేదా వారిని రీచ్ కాకూడదని నేను చెప్పట్లేదు, కానీ ఆధ్యాత్మికంగా ప్రత్యేకమైన స్థానంలో దేవుడు నిన్ను ఉంచాడు. నీవు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా నీవు ఉండాలి. నీ ద్వారా దేవుడు తన జ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని ఆశిస్తున్నాడు. ఆ స్పెషల్ అనే పదానికి హిబ్రూలో సెగ్యూలా అనే పదం వాడారు. దానికి అర్థం ఏంటంటే యు ఆర్ ఏ జ్యువెల్, ఒక ఆభరణం అన్నాడు. లేదా మరొక చోట ఏముంటుందంటే యు ఆర్ ఏ ట్రెజర్ అనే మాట వాడాడు. నువ్వు ఒక స్వాస్యం అట, ట్రెజర్. ఎంత చక్కని మాట ఇదంతా కూడా. ఇంకెందుకు కృంగిపోతావు? దేవుడు నిన్ను ఒక ఖరీదైన ఆభరణంగా ఆయన నేను చూస్తున్నాడు, ఒక ట్రెజర్గా దేవుడు నేను చూస్తున్నాడు. స్పెషల్ అనే మాటకు అర్థం అదే. సుమారుగా ఒక 8 సార్లు పాత నిబంధనలు ఆ మాట మనం చూస్తాం. ప్రియులారా, గాడ్ మేడ్ యూ ఎ స్పెషల్ పీపుల్. కృంగిపోద్దు, అధైర్యపడద్దు. దేవుణ్ణి ఆరాధించండి, ప్రభువును స్తుతించండి. ఆయనని ఎంచుకున్న విధానం, ఎంపిక చేసిన విధానం చాలా గొప్పది కనుక ప్రభువును స్తుతిద్దాం, గణపరుద్దాం. తద్వారా దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. మనుష్యులను మమ్మల్ని తక్కువగా ఎంచవచ్చేమో, కానీ నీవు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే మమ్మల్ని ఎక్కువగా ఎంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నీ ఎంపిక గొప్పది కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రత్యేకమైన జనాంగంగా నువ్వు చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈరోజు వాగ్దాన సందేశాన్ని వింటున్న మా ప్రియులు మీరు బలపరిచి, ధైర్యపరిచి, అన్ని విషయాల్లో స్థిరపరచమని కోరుతున్నాను. అయ్యా, అద్భుతాలు చేయండి. స్వస్థత లేని వారు స్వస్థత దయచేయండి. కృంగిన వారు లేవనెత్తండి. ఆర్థికంగా చితికిపోయిన వారు లేవనెత్తండి ప్రభువా. సమృద్ధి అనే జీవాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.